అందరికీ నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఇవాల్టి వీడియోలో 1 కేజీ బియ్యం పిండితో చెక్కలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. పర్ఫెక్ట్ క్రిస్పీనెస్తో కరకరలాడుతూ గుల్లగా అచ్చం బయట కొన్నట్టుగా రావాలంటే ఇలా చేయండి. అలాగే ఇక నేను చెప్పే కొలతలు టిప్స్తో చేశారంటే గంటలో 100కు పైగా పప్పు చెక్కల్ని ఒక్కరే సునాయాసంగా చేసేస్తారు, అది కూడా ఎక్స్ట్రా క్రిస్పీగా గుల్లగా. సో ఇక లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేయండి. ముందు మనం చెక్కలు చేసుకోవడానికి ఫస్ట్ మనం చేయాల్సింది పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. అందుకోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పెసరపప్పు తీసుకోండి. మీకు గ్రామ్స్లో చెప్పాలంటే ఒక 50 గ్రాముల దాకా తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ పెసరపప్పు మురిగేంత వరకు నీళ్లు పోసి మూత పెట్టి ఈ పప్పుని ఒక అరగంట దాకా నానబెట్టుకోవాలి. కనీసం ఒక 10-15 నిమిషాలైనా నానబెట్టుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది పచ్చిమిర్చి, అల్లం అండి. ఒక 50 గ్రాముల దాకా పచ్చిమిర్చి, అలాగే మరొక 50 గ్రాముల దాకా అల్లాన్ని తీసుకోవాలి. అల్లాన్ని పైన పొట్టు తీసేసుకోవాలి. పచ్చిమిర్చిని మీరు మీ టేస్ట్ని బట్టి తీసుకోండి. పచ్చిమిర్చికి తొడిమలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా తుంపి ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి. అలాగే అల్లాన్ని డైరెక్ట్గా వేస్తే నలగదు కాబట్టి అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సో ఇలా అల్లాన్ని పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసి ఈ రెండింటిని కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు వేయకుండానే గ్రైండ్ అవుతుందండి. ఒకవేళ గ్రైండ్ అవ్వకపోతే కొద్దిగా నీళ్లు పోసి గ్రైండ్ చేయండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ పిండి కలుపుకోవడానికి వెడల్పాటి గిన్నెను తీసుకొని ఈ గిన్నెలోకి 1 కేజీ దాకా పొడి బియ్యం పిండిని తీసుకోవాలి. ఇది నేను ముందుగానే జల్లించేసుకున్నానండి. మీరు కూడా బియ్యం పిండిని ముందుగానే జల్లించేసుకోవాలి. ఇప్పుడు ఈ బియ్యం పిండిని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక 1/2 లీటర్ దాకా నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్ళను స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇవి ఒక పక్కన మరిగించుకుంటూనే మిగిలిన ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు మనం తీసుకున్న బియ్యం పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 1 టీ స్పూన్ నిండుగా వేసానండి. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. అలాగే మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్టు మొత్తం వేసాక నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగానే కడిగి నానబెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళన్నీ వంపేసి అస్సలు నీళ్లు రాకుండా ఓన్లీ పెసరపప్పు మాత్రమే వచ్చేలాగా వేసుకోవాలి. పెసరపప్పు మొత్తం వేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకోండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు, అలాగే మరొక టేబుల్ స్పూన్ల దాకా నల్ల నువ్వులు వేసుకోండి. ఈ రెండు కూడా పూర్తిగా ఆప్షనల్ అండి, కానీ ఇవి వేయటం వల్ల టేస్ట్ మాత్రం బాగుంటుంది. అలాగే 1 టీ స్పూన్ దాకా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలి. మనం వేసిన స్పైసెస్ అన్నీ కూడా పిండిలో కలిసిన తర్వాత నెక్స్ట్ ఇందులో ఒక 100 గ్రాముల దాకా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకోవాలి. బటర్ని పిండికి బాగా పట్టించాలి. ఇక నేను తీసుకున్న బటర్ అయితే ఇంట్లో తయారు చేసిందేనండి. మీ దగ్గర ఉంటే ఇంట్లో తయారు చేసిన వెన్నైనా పర్వాలేదు, లేదా బయట షాప్స్లో కొన్న వెన్నైనా కూడా యూజ్ చేయొచ్చు. అయితే షాప్స్లో కొన్నదైతే సాల్ట్ అన్సాల్టెడ్ బటర్ అని ఉంటుందండి. సో అది చూసుకొని సాల్ట్ లేకుండా ఉండే బటర్ని యూజ్ చేయండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని బాగా మిక్స్ చేయండి. ఈ జీలకర్రని ఫస్ట్ మనం స్పైసెస్ వేసేటప్పుడే వేయాలండి, కానీ అప్పుడు మర్చిపోయాను, ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో మనం పక్కన మరిగించుకున్న నీళ్లు తీసుకొని కొద్దిగా వేసుకుంటూ పిండి కలుపుకోవాలి. ఈ నీళ్ళు అనేవి గోరువెచ్చగా కాదు, అంతకన్నా ఎక్కువగానే ఉండాలండి. అంటే మరీ తెరల కాగేంత కాకుండా కొంచెం తక్కువగా కాగనివ్వాలి. కొంచెం వేడిగా ఉన్న నీళ్ళే పోస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా చేపెట్టకుండా సైడ్లో ఉన్న పిండిని వేసుకొని ఆ తర్వాత చేత్తో ఇలా కలుపుకోవాలి. అప్పుడు వేడి అనేది తగ్గుతుందండి, చేయి కూడా కాలకుండా ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. సో ఇక నేను మీకు పిండి కన్సిస్టెన్సీ చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం చేతిలోకి తీసుకుంటే ఇలా ముద్దలాగా రావాలి. ఇలా వచ్చింది అంటే పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్టే. ఇంతకన్నా పిండి లూజ్ చేశారంటే మాత్రం చెక్కలు అనేవి మెత్తగా వచ్చేస్తాయండి, అది మాత్రం గుర్తుంచుకోండి. చెక్కలు క్రిస్పీగా గుల్లగా రావాలంటే ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. సో ఇలా కలుపుకొని మొత్తం అంతా కూడా ముద్దలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుండి కొంచెంగా పిండి తీసుకుంటూ చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చెక్కలు అనేవి మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజుకి తగ్గట్టుగా పిండి ముద్దల్ని ప్రిపేర్ చేసుకోండి. ఫస్ట్ ఒక వాయికి సరిపడా బాల్స్ ప్రిపేర్ చేసుకొని
మిగిలిన పిండి ఆరిపోకుండా ఒక కాటన్ క్లాత్ని తడిపి గట్టిగా పిండేసి ఆ క్లాత్ని పరుచుకోండి. లేదా ఇలా ఒక బౌల్ని బోర్లించేసుకోండి. మనం చెక్కలు చేసుకోవటం అయిపోయేంత వరకు కూడా పిండి ఆరిపోకుండా చూసుకోండి. సో ఇలా ఒక బౌల్ని కానీ తడి క్లాత్తో కానీ కవర్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు చెక్కలు ఒత్తుకోవడానికి ఇలాంటి ఒక కవర్ని కానీ బటర్ పేపర్ని కానీ తీసుకొని దానిపైన ఆయిల్ని వేసుకొని ఆయిల్ కవర్ అంతా కూడా గ్రీస్ చేసుకోవాలి. సో ఇలా కవర్కి ఆయిల్ని గ్రీస్ చేసుకున్న తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాల్స్ని ఈ కవర్ పైన పెట్టుకోవాలి. పిండి ముద్దకి కొద్ది కొద్దిగా గ్యాప్ ఇస్తూ పిండి ముద్దల్ని కవర్ పైన ఉంచండి. ఎందుకంటే మనం బ్రష్ చేసేటప్పుడు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయన్నమాట. ఇలా బాల్స్ అన్నీ పరుచుకున్న తర్వాత రెండో వైపు ఉన్న కవర్ని పైన వేసి ఇలా ఒక లోటాతో ప్రెస్ చేయండి. ఈ ప్రాసెస్లో చెక్కల్ని ఒత్తారంటే ఒక్కరే ఎన్ని చెక్కలైనా ఈజీగా ఒత్తేసుకోవచ్చు. అలాగే చెక్కలు ఒక చోట పలచగా ఒక చోట మందంగా రాకుండా సమానంగా చక్కగా వస్తాయండి. సో ఇలా ఫస్ట్ ఒక వాయికి సరిపడా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేస్తూనే మరో వాయికి సరిపడా ఒత్తుకోవచ్చు. ఫస్ట్ అయితే వీటిని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెక్కల్ని కడాయికి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా వేసుకోకండి. చక్కగా కడాయికి సరిపడా మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అన్నీ సమానంగా వేగుతాయి. చెక్కలు వేసాక ఒక నిమిషం ఆగి తర్వాత అటు ఇటు కదుపుకుంటూ రెండు వైపులా వేయించుకోవాలి. వేయించేటప్పుడు ఫ్లేమ్ను హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. సో ఇలా రెండు వైపులా మంచిగా లైట్గా కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వేగి ఆయిల్లో నొరగ తగ్గింది అంటే వెంటనే ఆయిల్లో నుండి తీసేయండి. బయటకు తీసాక ఇంకా కలర్ చేంజ్ అవుతుందండి. సో ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఒత్తుకుంటూ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేయండి. సో అంతేనండి, చాలా పర్ఫెక్ట్గా క్రిస్పీగా క్రంచీగా చెక్కలు అయితే రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇవే కొలతల్ని ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా చేసేస్తారు. మీరు ట్రై చేశాక ఈ రెసిపీ మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మా ఛానల్లో మంచి మంచి పిండి వంటలు ఉన్నాయండి, అవి కూడా చూడండి.